వెల్కమ్ బ్యాక్. అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు కావస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై ఎలాంటి ప్రగతి లేదు. పోనీ అసెంబ్లీ సమావేశాల్లో అయినా సమాధానం చెప్తారా అంటే అది లేదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ను కూడా తప్పుదారి పట్టించి గత ప్రభుత్వంపై బురద జల్లారు. కూటమి పాలనా తీరును ప్రశ్నించిన ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేక తప్పుడు లెక్కలతో ఎదురుదాడికి దిగుతున్నారు. శాసన మండలి సాక్షిగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై కూటమి ప్రభుత్వం చెప్తున్న అబద్ధపు లెక్కలు, అసత్యాలపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతూ వస్తున్నాయి. దీనిపై శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలవుతున్నా అరకొరగా నిధులు కేటాయిస్తుండటంతో బకాయిలు 6,300 కోట్ల రూపాయల వరకు పేరుకుపోయాయి. ఈ 20 నెలల్లో 700 కోట్లను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా 5,800 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. టీసీలు తీసుకోవాలన్నా, హాల్ టికెట్లు పొందాలన్నా విద్యార్థులకు సాధ్యం కావడం లేదు. బకాయిలు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. విద్యార్థులకు ఇచ్చే బకాయిల మీద డిస్కషన్ వచ్చింది. 6,000 కోట్ల వరకు ఇంకా బకాయిలు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారని అడిగారు. వాళ్ళు దానికి సమాధానం చెప్తూ గత ప్రభుత్వంలో 4,000 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంత సత్యదూరం, ఎంత వాస్తవ విరుద్ధం. మేము లేచి, నేను గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో టైమ్లీ ఏ క్వార్టర్ తాలూకా ఏ తామాక్స్ ఉందో ఆ తామాక్స్ను ఇచ్చాము. 24-25 సంవత్సరంలో మొత్తం సంవత్సరాంతంకి ఇవ్వాల్సిందంతా కూడా మా ఖాతాల్లో వేసి ఇంత బకాయి ఉందని చెప్పి లెక్కల్లో చూపెడతారు. అది అధికారులు మమ్మల్ని కలిసి మీటింగ్ పెట్టండి, మీరు మీటింగ్ పెట్టండి, సమావేశం పెట్టండి, మమ్మల్ని కూడా పిలవండి, మేము కూడా వస్తాం సమావేశానికి. వాస్తవాలు ఏంటో మీ ముందే అధికారులను అడుగుదాం, అప్పుడు వాస్తవాలు నిజాలేటో ప్రజలు తెలుస్తుంది అని చెప్తే తిరిగి మా మీద దాడి చేస్తున్నారు, గట్టి మాట్లాడుతున్నారు, వాస్తవ విరుద్ధం అంటారు, ఏదేదో చెప్తారు. ఒక బాధ్యత లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా మంత్రులు వాళ్ళని మాట్లాడడం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయితే అడ్డుగోలుగా. జగన్మోహన్ రెడ్డి పాలనలో క్రమం తప్పకుండా ప్రతి సెమిస్టర్కు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లిస్తూ వచ్చారు. ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎన్నికల కోడ్ కారణంగా కేవలం ఒక క్వార్టర్కు సంబంధించి 650 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఆ 650 కోట్లు కూడా బకాయిలుగా మిగిలిపోవడానికి అప్పటి ప్రతిపక్ష టీడీపీయే కారణం. ఎన్నికల సమయంలో ఎలా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లిస్తారంటూ కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారు నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు. ఇదే విషయాన్ని సభలో ప్రశ్నించినందుకు మంత్రి లోకేష్ ఎదురుదాడికి దిగారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 4,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయంటూ అబద్ధపు లెక్కలతో నింద మోపాలని చూశారు. అయితే లోకేష్కు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎన్ని బకాయిలున్నాయో, ఇప్పుడు ఎన్ని బకాయిలున్నాయో అధికారులను పిలిచి లెక్కలు తేల్చాలని సవాల్ చేశారు. టీడీపీ మాదిరిగా తాము ఈనాడు ఎన్టీఆర్ భవన్ లెక్కలు చెప్పటం లేదని, విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. తాను రికార్డుల్లో లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నానని, సత్యదూరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం తనకు ఎంత మాత్రమూ లేదని బొత్స స్పష్టం చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎదురుదాడికి దిగారు. అంతే తప్ప తమ ప్రభుత్వ తప్పును ఒప్పుకునే పని చేయలేదు.